కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ కన్నె బొట్టు కరిగేటట్టు కన్ను కొట్టకుంటే వద్దు కోరికంత నా మీదట్టు ఓ బుల్లమ్మ రబే 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 రంగుల రబ్బట్టు రాత్రి వస్తే ఇస్తా నీకు బిస్తరు బొబ్బట్టు ఆకలి తీరేట్టు పులిస్తే పెడతా నీకు సోకులు తాగట్టు పట్టు పట్టు చెయ్యేబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నిలుగాచి పెట్టు ఓ పుల్లోడా కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ ఎండనున్నగా ఉన్న చెక్కిళ్ళు ఆకు వక్కల నాకు వచ్చను ఎక్కిళ్ళు ఒక్కసారి ఒళ్ళో వాళ్ళమ్మ చందరా ఓముద్దు గుమ్మ గాలికైన ఇద్దరి మధ్య చోటే వద్దమ్మా రబే 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 చైనా చిట్లెట్టు జంటకొస్తే ఇస్తా నీకు జపాన్ జాకెట్టు రయ్యో 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 అత్తరు మస్కెట్టు పూసుకొస్తే ఇస్తా నీకు పత్తరు బిస్కెట్టు పట్టు పట్టు చెయ్యేబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నిలుగాచి పెట్టు ఓ పుల్లోడా కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ కొంగు జారేస్తుంటే నువ్వట గింగు రెక్కదా నా పోకిళ్ళ పొగలంతా కుందనాల కోరిక బిడ్డ అంతదాకా ఆగిరి అట్ట అందమంతా గిల్లేసుకుంటా ఇప్పుడు ఈ పూట రవే 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 కన్యా క్యారెట్ లగ్గమెట్టి మెళ్ళో వేస్తా లండన్ లాకెట్ పట్టు పట్టు చెయ్యేబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నిలుగాచి పెట్టు ఓ పుల్లోడా కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు ఊరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ పెళ్ళ నేను పెళ్లి చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మంచిది, పదమహాలక్ష్మి. ఎక్కడికి? ఊరికి. ఊరికి అక్కడైతే తల్లిదండ్రుల మాట కాదనే కొడుకులు ఉండరు. ఏంటమ్మా ఇది? నాన్నకు నువ్వేం చెప్పు. ఆయన అన్న దాంట్లో తప్పే ఉందిరా. నాకు ఒకే ఒక కోరికుంది. నేను చనిపోయేలోగా నీకు పుట్టబోయే పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని ఆడించాలని. అది తీరేలా లేదు.
పోన్లే ఇలాగే పోతాను. ఇదిగో కూర్చో. అర్థం లేకుండా మాట్లాడతావేంటమ్మా? మోకాలకి బోరుగుడికి ముడేస్తావేంటి? లుక్ మిస్టర్ మధుసూదన్, డాక్టర్ మిమ్మల్నే డాక్టర్. ఎస్, మీరేనా చెప్పొచ్చుగా? అవు కాక, శంకరన్న డాక్టర్ కదా, 24 గంటలు హాస్పిటల్లోనే ఉంటాడు. అస్సలు టైమే దొరకదు. కసంటప్పుడు పెళ్ళి ఎట్లా చేసుకుంటాడు? వదినకు చాలా తక్లీఫ్ అవుతుంది. మామూలు అయితే అన్నను అర్థం చేసుకున్నాడు కష్టం. అదే వదినమ్మ డాక్టర్ అయిందనుకో, మస్తుగా అర్థం చేసుకుంటది, జోడి మంచిగా ఉంటది. నేనేమనుకున్నాను, తను అదే అన్నారు. దేనికన్నా నవ్వుతున్నారు? ఏంటమ్మా మీరిద్దరు ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు ఇలా అంటావనే నీకు డాక్టర్ సంబంధం చూసాం. డాక్టర్ సంబంధమే చూసారట డాక్టర్. అర్థమైంది డాక్టర్. డాక్టర్ మధుసూదన్ చాలా మంచి సలహా ఇచ్చారు. థ్యాంక్స్. ఖాళీ పిల్లి అన్న నిరికిచ్చినా కదా. ఈ డాక్టర్ సంబంధం ఎక్కడిది నాన్న? చిట్టిరా, చిట్టి ఎవరమ్మా? కనిపెట్టు. బొండం చిట్టియా? చిట్టి చిట్టి, నీకోసం శంకర్ ఫోన్ చేశాడు. చిట్టి, శంకర్ ఫోన్. శంకర్, మాట్లాడు. డాడ్ డూ మైండ్? ఐ డోంట్ మైండ్, టాక్. డాడ్, హలో. హలో చిట్టి, నువ్వేనా? గుడ్ మార్నింగ్ డాక్టర్. మీరు నాకంటే ఎర్లీగా నిద్రలేచినట్టున్నారే. ఎర్లియా తొక్క, అసలు రాత్రంతా నిద్రపోతాయి కదా. ఏ, ఏదైనా ఎమర్జెన్సీనా? అరే చిట్టి, ఎమర్జెన్సీ అంటే మామూలుది కాదు. ఇక్కడ నా ఫ్యూజ్ కొట్టేసి పెద్ద ఎమర్జెన్సీ. ఏ శంకర్, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? అసలు నేను ఎప్పుడు ఇలాగే మాట్లాడతాను కదా. సరే, నేను కూడా అలాగే మాట్లాడతాను. చెప్పు, చాలా పెద్ద డాక్టర్ అయ్యావట. ఫీజు ఎంత లాగుతున్నావు? ఫీజా గ్రీజా? చిట్టి, అసలు నేను డాక్టర్ని కాను. నాకు తెలుసు. అంటే నువ్వు చిన్నప్పుడు రౌడీలా ఉండేవాడివి, ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నావు. ఇప్పుడు అలా కాదు, ప్రమోషన్ వచ్చింది. సోషల్ వర్కర్ అంటే పంచాయతీలు పెట్టడం, సెటిల్ చేయడం, జనం దగ్గర డబ్బులు వసూలు చేయడం. సమజైందా? ఏ శంకర్, ఏంటిది? పేషెంట్స్తో కూడా నువ్వు ఇలాగే మాట్లాడతావా? అరే నీ సారీ చిట్టి, నేను చెబుతున్నది నిజం. ఇక్కడ పేషెంట్లు లేరు, నేను డాక్టర్ని కాను. నన్ను నమ్ము చిట్టి. ఇప్పుడు నాకు అదంతా నీకు చెప్పే టైం లేదు. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నేను నీకు నచ్చలేదని, నీకు సరిపోనని ఏదో ఒకటి మీ నాన్న చెప్పేసాయి, సరేనా? ఇంకో ముఖ్యమైన సంగతి, ఎట్టి పరిస్థితుల్లోనూ నా గురించి చెప్పిన విషయాలు ఏవి మా నాన్నగారికి తెలియకూడదు. తెలిస్తే ఆయన తట్టుకోలేరు, సరేనా? ప్లీజ్. శంకర్, ఏం మాట్లాడుతున్నావు? చంపేస్తున్నావు చిట్టి. చిట్టి, నేను నిజం చెప్తున్నాను, ప్లీజ్ విను. నేను నీకు నచ్చలేదు, అలాగే ఈ విషయం మా నాన్నగారికి తెలియకూడదు, ప్లీజ్. ఓకే శంకర్, ఉంటాను. ఆ టాబ్లెట్ 3 పూట వాడేసేయండి, తగ్గిపోతుంది. ఓకే, రండి నాన్న. హలో హలో, ఈ డ్రెస్ వేసుకో, మీ అమ్మ నీ కోసం ప్రత్యేకంగా కుట్టించింది. ఆహా, సిగ్గెక్కువ. అవును, బాగుందానా? కమ్ ఆన్ చిట్టి, ఐఎమ్ రెడీ. యూర్ లేట్, కమ్ ఆన్. ఏంటి అలా చూస్తున్నావు? మీరెవరి దగ్గర నుంచి అయినా డబ్బు వసూలు చేయాలా? డబ్బు వసూలు చేయడమా? ఎవరినైనా కిడ్నాప్ చేయాలా? కిడ్నాపా? పోనీ ఎవరివైనా కాళ్ళు చేతులు విరిచేయాలా? ఏ లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి ఇతని ఫోటో ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఓ అదా, అతనితో మన చిట్టి పెళ్లి జరగబోతుంది. ఓరి భగవంతుడా, శంకర్ దాదాతోనా? డాడీ, ఏమైంది? నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. హాస్పిటల్కా? శంకర్ వస్తున్నాడని చెప్పారు. అది నీకు చెప్పడం మర్చిపోయాను. వాళ్ళు ఇవాళ రావడం లేదు, వాళ్ళు నెక్స్ట్ వీక్ వస్తానని ఫోన్ చేశారు. ఓ, యు గో, యు ఆర్ గెటింగ్ లేట్ నౌ. గో, ఐ విల్ ఫాలో యు లేటర్. ఓకే? ఓకే డాడ్, బాయ్. See, uncle,
Vulture eating 100 buffaloes. One cyclone. Finish. How is it? అరే అన్న ఇంగ్లీష్ మాట్లాడిందో ఏమన్నాడు? వైచర్ అంటే రాబం, బఫెలోస్ అంటే గుడ్లు, సైక్లోన్ అంటే తుఫాన్. అండర్స్టూడ్? 100 గొడ్డం తిన్న రాబందుకు గాలివానకు చస్తుంది అన్నాడు. ఆ వల్చర్ ఎవరు? You vulture. I cyclone. అన్నా